ఇంటిలోనే ఉంటాడు. అందుకు ఇక్కడ మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యము 2:27 ఎఫెసీ 2:3-12 చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన ఎవరైనా ఇది సాతాను. ఎవరండి? వ్యతిరేకుడు. ఎవరికి? సంఘానికి వ్యతిరేకుడు. ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేయడానికి బయలుదేరిన అతను. ఆయన వీటిని ఎదిరించాలంటే ఏం కావాలి? ప్రార్థన ఒకటి చాలు. ఆమేన్. ప్రార్థనకు బయలుదేరిందంట. బాగా ఇద్దరు బయలుదేరి వెళ్తుంటే కొంచెం సైడ్కి వెళ్ళినంత అక్కడ ఆవరించింది. దేవుని స్తోత్రం. ఎవరు? సైతాను. ఆయన అంటుంది, నువ్వెవరవయ్యా అంటుంది. అరే ఏంటమ్మాయి, ఇప్పుడేగా నేను నీతో కలిసి వచ్చాను, నన్ను ఎవరు అంటున్నావేంటి అంటున్నాడు భర్త. ఎవరు? నాకు తెలియదయ్యా నీవు అంటుంది. ఎవరు పట్టుకున్నారు? సాతాను వెంబడించింది. దేవుని స్తోత్రం. సాతాను వెంబడిస్తుంది. ఇద్దరు కలిసి వెళ్ళి కొంచెం పక్కకి వెళ్ళేదరికి ఆవరించింది. దేవుని స్తోత్రం. ఎవరు ఇవి? చీకటి శక్తులు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఆ వ్యక్తి ప్రార్థన చేయొద్దంటుంది. నీకేం కావాలో నేను ఇస్తానంటుంది. ఎవరండి ఇవి? పుతోనని ఒక దైవం పట్టిన వ్యక్తి ఆ గృహాన్ని పాడు చేయడానికి, ఆ వ్యక్తిని నష్టపడటానికి ఆ స్త్రీ భయంకరంగా మనకి కనిపిస్తుంది. ఎవరండి ఇవి? చూడండి, 13వ వచనంలో 16-13వ వచనంలో విశ్రాంతి దినం అంటే ఏంటి? ప్రార్థనా స్థలం. విశ్రాంతి దినం అంటే ప్రార్థనకు రండి అని శుభ్రంగా చేసి మిమ్మల్ని ప్రార్థనకు పిలుస్తారు. ఆమేన్. ప్రార్థన చేస్తారు మీ కొరకు. వాళ్ళందరూ కూడా కలిసి దానిలో విశ్రాంతి దినం ప్రవేశపెడతారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడ ప్రార్థన స్థలం అది. కానీ ఇక్కడ ఇది దైవం పట్టిన స్థలం. అక్కడ ఎవరున్నారు? భక్తులు అనేవారు ఉన్నారు. దేవుని స్తోత్రం. భక్తులంటే పౌలు గారు, పౌలు శీల ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ. ఈ యొక్క స్త్రీని ఊదారంగ వస్త్రములు అమ్ముకొనుతూ సుదేవియా పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యముంచారు. ఆమె ఇంటి వారు బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచితిని, మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి. ఏడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. ఏంటండి? మేము ప్రార్థనా స్థలంకి వెళ్ళాము. అమ్మో స్తోత్రం. ఇది భయంకరమైనది అనమాట. పుతోన్ అంటే చాలా భయంకరమైన, అనేకులు అల్లరి చేస్తూ పాడు చేస్తూ ఉన్నది. చాలా దగ్గర. మరి ఆమె యజమానులు కూడా తమ లాభ సాధనం పోయేటకు పౌలును చీలను పట్టుకుని గ్రామం బజారులో వీడిచారు. వీడిచారు. ప్రార్థన చేయదు, నీ ఇక్కడ పాటలు పాడడానికి లేదు. ఎవరైనా దేవుని దాసులు అంటున్నారు, కానీ అది వదిలి పారిపోయింది. దేవుని స్తోత్రం. అని ప్రార్థన చేయగా అది పారిపోయింది. దేవుని స్తోత్రం. ఎవరండి? పౌలు శీల అంటే సామాన్యులు కాదు, వాళ్ళు మంచి యాజకులు. ఆయన పేరేంటంటే సౌలు గారు. మొదట చాలా క్రైస్తవులను చంపేసేసాడు. దేవుని స్తోత్రం. హింసించాడు, వాళ్ళు పట్టుకుని కొట్టాడు. ఇప్పుడు కూడా రాబోతుంది. ఎవరికి? క్రైస్తవులకి హింసలు రాబోతుంది. దేవుని స్తోత్రం. చాలా ఏం చేయాలి? ఇప్పుడు రక్షణ పొందుకోవాలి ముందు. దేవుని స్తోత్రం.
రక్షణ లేకపోతే శ్రమలు ఇస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టములు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనాలంటే నీవు ప్రార్థన చేయాలి, రక్షణ పొందాలి. ఆ రక్షకుడు నీకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే ఇక్కడ దయాలు పారిపోయినాయి. ఏంటండి దయాలు ఏం చేసి మనుషులను వదిలి, అక్కడ ఈరులు అనేవారు ఉంటే చాలు, వారిని అమ్మడించడానికి వీలు లేదు, వారిని సహవాసం చేయడానికి